మేమేమి నిన్ను అలాగే మింగేయంలే. నువ్వు పారిపోవని నాకు ప్రామిస్ చేయి, నేను ఈ గుండెని తిరిగి ఇచ్చేస్తాను. అంతకన్నా ముందు నీ కాళ్ళ మధ్య ఉన్న ఆ బంగారు బంతిని చూపించు. అది నా ఫ్రెండ్ పోగొట్టుకున్న బంతిలాగుంది. మిస్ అయాసే ఎందుకింత ఓపెన్ గా మాట్లాడుతున్నారు? అసలు ఉన్నది తనెప్పుడు చూసింది? చారు, నిజంగా అది నువ్వేనా? అవును, నువ్వెక్కడ ఉన్నావు? అవును, వద్దు చారు, ఇక్కడికి రాకు, దయచేసి వెళ్ళిపో. కుదరదు, నేను వెడి తిరిగి వెళ్ళను. అవును, నీకోసం నేనేమైనా చేస్తాను. అసలు అక్కడ ఏం జరుగుతోంది? చివరికి నిన్ను కనిపెట్టాను హానా. నువ్వెందుకు తిరిగి వచ్చావు? అనవసరంగా ఎందుకు ఇలా ప్రమాదమైన పడ్డావు? ఎందుకంటే నిన్ను ప్రేమిస్తున్నాను హానా. నేను నిన్ను కలిసిన తర్వాత నా జీవితం మారిపోయింది. చీకటి కమ్ముకున్న నా జీవితంలో నువ్వునే వెలుగుని నింపావు. నేను చివరి వరకు నీతో జీవించాలనుకుంటున్నాను. అందుకు అవకాశం లేదు. మన ఇద్దరిని సృష్టించిన మ్యానుఫ్యాక్చరింగ్ డేట్స్ చాలా దూరంగా ఉన్నాయి. మనం వేరు వేరు ప్రపంచాలకు చెందిన వాళ్ళం. నా కర్తవ్యాలు అయిపోయాయి. ప్లీజ్ నువ్వు తిరిగి వెళ్ళిపో, లేదంటే నిన్ను కూడా చెత్తలా విసిరి పారేస్తారు. నాకు దిగులు లేదు. ప్రేమ కోసం నేనేమైనా చేస్తాను. అందుకు నన్ను చెత్తలో పడేసినా సరే మనం కలిసి ఉండాలి. ఏమైనా సరే నేను నిన్ను వదలను. చివరి వరకు నేను నీతోనే ఉండాలి. చారు, మిమ్మల్ని వేడుకుంటున్నాం, దయచేసి ఈ రోజు ఒక రాత్రికి తనని ఇక్కడ ఉండనివ్వండి. నువ్వు నీ ఇంటికి తీసుకెళ్ళొచ్చుగా. అవకాశమే లేదు. ఈ ఊళ్ళో మీకే ఎంతో పెద్ద మనసుంది, అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను. ఈ పనికిరాని పిల్లతో పాటు తనని ఉంచుకుందాం. నన్ను నువ్వు పనికిరాని పిల్లినంటావా? నన్ను తనతో పోలుస్తావా? ఇంతకీ ఆడేం చేస్తున్నాడు? ఆడెందుకు తీసుకురాలేదు? వాడు కెమిస్ట్రీ ల్యాబ్ కి వెళ్ళిపోయాడు. ఏంటే? హానుని మీరు చూసుకోండి, ఎవరికి అనుమానం రాకుండా నేను కెమిస్ట్రీ ల్యాబ్ ని చూసుకుంటాను అని మాతో అన్నాడు. స్కూల్ నుంచి అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడికి రమ్మన్నాను. తనకి హానాని చూడాలని ఉంటుంది కదా. బ్యూటీ ఆంటీ, మీ గొప్ప మనసుతో వీళ్ళిద్దరిని ఇక్కడి నుంచి లోపలికి రానివ్వండి. మిమ్మల్ని వేడుకుంటున్నాం. ఛే, ఈ మధ్య బొమ్మలకు కూడా మూడొస్తుందన్నమాట. పక్కింటి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా సైలెంట్ గా ప్రేమించుకోండి. అది సరే గాని బంతి సంగతి ఏంటి? ఓ బంత, అది బంతి కాదు, క్రిస్మస్ కోసం పెట్టిన బల్బు. సారిపోయింది.